నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వేద పండితులు వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. మహాదేవ. ఆడి అమావాస్య తమిళలో అలా అంటారు, కానీ మనకి ఆషాఢ అమావాస్య. మనకు ఆషాఢ అమావాస్య కూడా కాదమ్మా, చుక్కల అమావాస్య. చుక్కల అమావాస్య అనాలా? చుక్కల అమావాస్య, దాన్ని కూడా మీరు సెర్చ్ చేయండి, కనిపిస్తాయి. ఎందుకనంటే ఇందాకే మీకు గత ఎపిసోడ్ లో చెప్పాను, ఈ గౌరీ వ్రతాన్ని ఆచరించేది మళ్ళీ చుక్కల అమావాస్య వరకు చెయ్యాలి అనేది. నిజం. ముందు ఒక ఎపిసోడ్ కూడా చేయడం జరిగిందండి. ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు, ప్రత్యేకంగా వ్రతం ఆచరించాలని. దానికి కొనసాగింపుగా అమావాస్య రోజు కూడా చేయాల్సి ఉంటుంది. ఆ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. గురుగారు, మరి ఆషాఢ అమావాస్య, చుక్కల అమావాస్య, ఆ రోజున ఏమిటి విశేషం, ఏం చేయాలి, ఎటువంటి వ్రతాన్ని ఆచరించాలి, ఎవరు ఆచరించాలి, ఎలా? సంతోషంగా తల్లి, అసలు ఈ అమావాస్యకు 3 రకాల ప్రాముఖ్యతలు ఉన్నాయి తల్లి. మొదలేంటి అంటే దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమైన తర్వాత వచ్చే మొట్టమొదటి అమావాస్య. దక్షిణాయన పుణ్యకాలం ఏంటి అంటే పితృదేవత ఆరాధనలు అనేటువంటి ఎక్కువగా జరుగుతాయి, విన్నారా? తర్వాత రెండోది ఏంటి అంటే మనకు దేవతామూర్త ప్రతిష్ఠ విగ్రహాలు అనేటువంటి దేవాలయంలో ప్రతిష్ఠించరు, కేవలం ఉత్తరాయణంలోనే విగ్రహ ప్రతిష్ఠ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ జరిగేది గ్రామ దేవతల ప్రతిష్టలు జరుగుతాయి అంతే ఇప్పటి నుంచి. ఇంకా దేవాలయాలు ప్రతిష్ఠ ప్రధాన దేవాలయాలు చెయ్యరు. ఎందుకు అంటే ఈ దక్షిణాయనం అనేది సంపూర్ణంగా పితృదేవతలుగా కేటాయించబడింది. అయితే మనము ఏంటి, కర్కాటక రాశిలో మకర సంక్రాంతి ఎట్లయితే వస్తుందో అదే కర్కంలో సూర్యుడు దక్షిణాయనంలోకి మారినప్పుడే దక్షిణాయన పుణ్యకాలము అంటారు. అక్కడ దాన్ని సంక్రాంతి చేస్తాం. యాక్చువల్గా ఇప్పుడు కూడా సంక్రాంతి కిందనే, కాకపోతే దీన్ని ప్రధానంగా మనం తీసుకోమంతే తేడా, దాన్ని ప్రధానంగా తీసుకుంటాం. అందుకోసం ఏంటి అంటే ఇప్పటి నుంచి జరిగేటువంటిది ఈ మొట్టమొదటి అమావాస్య రోజున ఒక చిన్న విశ్లేషణ దీంట్లోనే ఇస్తున్నా తల్లి. చాలా మంది పితృ దోషం అని ఒకరు అంటున్నారు, పితృ శాపం అని అంటున్నారు, ఇంకొంతమంది పితృదోష శాపాలు అని అంటున్నారు. దయచేసి అయ్యా బ్రాహ్మణోత్తములారా, నన్ను ఎవరు తప్పు పట్టకండి, అన్యదా భావించకండి ఇలా చెప్తున్నందుకు. ఏం లేదు తల్లి, పితృదోషము అంటే సరిగ్గా పిండ ప్రధానాలు ఎప్పుడైతే మనం పెట్టామో ఇంట్లో సూసైడ్ అటెంప్ట్స్ అంటే హ్యాంగింగ్ చేసుకోవడం కానివ్వండి, యాక్సిడెంట్ లో మరణించడం కానివ్వండి, లేకపోతే విషపూరిత పదార్థాలు తీసుకుంటారు కదా, అవి తీసుకొని మరణిస్తేనే పితృదోషము అనేటిది ఇంటికి తాకుద్ది. ఇంకొంతమంది ఏమని చెప్తున్నారంటే క్యాన్సర్ వచ్చిన, హార్ట్ అటాక్, స్ట్రోక్ వచ్చిన, దాని వల్ల వచ్చిన పితృదోషం అని అంటున్నారు, కానీ అది మనకు శాస్త్రంలోనే లేదు తల్లి. ఇంకొంతమంది జాతకాలు చూస్తున్నారు, ఈ జాతకాలలో పితృదోషం ఏ రకంగా లెక్కిస్తున్నారు, అసలు పితృదోషం అనేది జాతకంలో ఏ పరంగా చూస్తున్నారు? పితృదోషము అనేటువంటిది తల్లి మనకెప్పుడు కూడా గ్రహస్థితిలో బృహస్పతి ఉన్న రాహు వారు వేరు స్థానంలో ఉన్నప్పుడు చూసుకుంటారు. పంచమ నవమ స్థానంలో వాటి పరంగా అంటే ఇంట్లో చాలా మందికి ఇంట్లో ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి, దానికి పితృదోష శాపం కింద పెట్టేసేసి అవి ఒకటి కాదు అని అంటారు. వాటి వల్ల కాదు, ఎందుకంటే జాతక దోషాలు ఏమున్నాయో వాటిని చూసుకోండి. తప్పకుండా చేద్దాం గురుగారు ఒక ఎపిసోడ్ వీటిపైన కూడా. సంతోషంగా తెలియదు. తర్వాత ఈ పితృశాపం అంటే మనం తల్లిదండ్రుల్ని తిట్టినందుకు వచ్చేటువంటిది, దూషించడం వల్ల, విన్నారా? అయితే ఈ దోష శాపాలు ఎవరైతే ఉన్నారో ఎక్కడెక్కడికో వెళ్ళి లక్షలు వేలు డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు కదా, అంత దూరం పోవాల్సిన అవసరం లేకుండా చిన్న ఉదాహరణ, ప్రతి అమావాస్య రోజు నువ్వులతోని సూర్యుడికి అర్ఘ్యం వదలండి. ఎవరంతటి వారు చేయొచ్చండి? ఎవరైనా, మగవాళ్ళు, అంటే బ్రాహ్మణులు ఉండాల్సిన అవసరం ఎవ్వరు లేరమ్మా. బ్రాహ్మణులతో కూడా అవసరం లేదు, కేవలము దాన్ని పితృతర్పణము అంటారు. మీరు కావాలంటే పురాతనమైన గ్రంథాలు కూడా తీసుకోండి, లేకపోతే మనకు ఇది నెట్ ఉంది కదా, నెట్ లో కూడా కొట్టి చూడండి, ఆషాఢ అమావాస్య విధానము అని కొట్టి చూడండి, దాంట్లో మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఏంటి పితృదోషము పితృశాపము ఉండేటువంటి వారు ఆ రోజు ఉదయాన్నే ప్రతి ఆ రోజు నుంచి, అంటే ఈ పితృదోష శాపాల్లో ఉండే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు చాలా మంది ఎక్కడెక్కడికో త్రయంబకం అంటున్నారు, గోకర్ణం అంటున్నారు, ఎక్కడికెక్కడికో. వాస్తవానికి ఏంటి అని అంటే ఇది వేరే పెద్ద సబ్జెక్ట్ అమ్మా, దీని గురించి తర్వాత. అయితే ఈ పితృదోష శాపం వల్ల ఉదయం పూట ఆ సూర్య భగవానుడికి పితృతర్పణం వదలాలి తల్లి. ఈ పితృతర్పణము ప్రతి అమావాస్య రోజు మీరు గనక ఆచరిస్తే పితృదోషము నివారణ అవుతుంది తల్లి.
ఎంతో దూరం పోయే బదులు ఈ ఒక్క దాని వల్ల నివారణ అనేది జరుగుతుంది. అదొకటి మెయిన్. ఎందుకనంటే ఇది ఈ పితృ ప్రారంభమయ్యేది దక్షిణాయన పుణ్యకాలంలో మొట్టమొదటి అమావాస్యగా. ఇక్కడ నుంచి మాసార్ధము అంటే శ్రావణము, భాద్రపదము, పౌర్ణమి తర్వాత మనకు వచ్చేది మహాలయ పక్షాలు. మాసార్ధమైందా తల్లి అక్కడికి? ఒక మాసము 15 రోజులు పూర్తిగా అయిపోయిందా? అంటే 45 రోజులు వచ్చేసినట్టు కదా. అలా మండలార్థం పూర్తి కాగానే ఇక్కడ నుంచి ఆ 15 రోజులు పితృవులకు తర్పణాలు వదలాలి. ఇలా చూసుకోవాలన్నట్టు దాన్ని. ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది. కొంతమంది నాకు ఈ దోషం ఉన్నది, నివారణ కావాలి అని అనుకునే వారికి ఇప్పటి నుంచి ప్రారంభం చేయండి. ప్రతి అమావాస్య నువ్వులు, తెల్ల నువ్వులు కాదు, నల్ల నువ్వులతోని ఆ యొక్క పితృదేవతలకు గనక మనం ఇలా తర్పణం వదులుతూ ఉంటే, లేకపోతే 2 చేతులతో తర్పణం వదిలినా మనలో ఉండేటువంటి పితృదోషము నివారణ అనేటువంటిది జరుగుతుంది. ఎన్ని గంటలకు ఇలా చేయాలండి సమయం? సూర్యుడు ఉదయించే క్రమంలో. అప్పుడే సూర్యుడు ఉదయించే క్రమంలో ఉదయాన్నే, ఉదయం మనకు 6 నుంచి 9:30 మధ్యలో ఎప్పుడైనా చెయ్యొచ్చు తల్లి. 9:30 దాటింది అంటే ఇంకా అది తర్పణం పనికిరాదు. శుచి శుభ్రత చూసుకుని తర్వాత మగవాళ్ళు మాత్రమే ఈ విధంగా ఆచరించాలి. విన్నారా? ఇది అయిపోయిన తర్వాత మొదటిది. రెండోది గౌరీ వ్రతము. చుక్కల అమావాస్య అన్నారు. అదే గౌరీ వ్రతము, చుక్కల అమావాస్య. కార్మిక ఏకాదశి రోజు చేసింది లక్ష్మీ గౌరీ, ఇక్కడ కేవలం గౌరీ వ్రతము. ఇక్కడ ఏంటి అని అంటే తల్లి, అనారోగ్యంగా భర్తలు ఉంటున్నారు కొంతమందికి. అంటే నేను నా కళ్ళతో చూశాను. కొంతమంది వివాహమయ్యి నెల రోజులో, సంవత్సరము కాగానే బెడ్ సిక్ అయిపోతున్నారు. లేవలేక ఇబ్బంది అయిపోతున్నారు. ఏదో ఒక అనారోగ్యాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. అట్టివి నివారణ చేయడానికి వాస్తవానికి ఈ చుక్కల అమావాస్య ఎక్కువగా తెలంగాణ ప్రాంతం కంటే మహారాష్ట్ర వాళ్ళు అత్యంత అమోఘ వైభవపేతంగా చేస్తారు తల్లి. ఎంత వైభవంగా చేస్తారంటే వాళ్ళు చేసేదాన్ని అసలు ఇంకా చూడలేం, అంత అత్యంత అద్భుతంగా ఉంటది. విన్నారా తల్లి? అది ఈ గౌరీ వ్రతంలో మొత్తం 3 ఉన్నాయన్నాను కదా. తర్వాత 3వది ఏంటి అని అంటే దీప పూజ. దీప పూజ అంటే ఐడియా ఉంది కదా. మనం మొట్టమొదటి ఇంట్లో వెలిగించేది ఏంటిది తల్లి? దీపము. ఆ దీపం జ్యోతి పరబ్రహ్మ. దీపమే సకల బ్రహ్మత్వంలో ఉంటది. ఆ దీపానికి పూజ ఆచరించి యథావిధి గౌరీ పూజ ఆచరించాలి. అమ్మవారి ఫోటో పెట్టుకొని ఈ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ చుక్కల కథ అని ఉంటది. అది కూడా అత్యంత అమోఘంగా ఉంటది, అందుబాటులోనే ఉంటది తల్లి. ఆ కథను గనక బ్రాహ్మణులతోని చేయించుకుంటే అసలు ఇంట్లో ఎటువంటి పీడలు రావు తల్లి. క్లియర్ కట్ గా చెప్పాలి అంటే ఎటువంటి పీడలు అనేటువంటిది ఇంటి మీద వాలవు. చాలా మంది ఏం చేస్తారంటే, మీరు ఇది శ్రీశైలంలో కానివ్వండి, లేకపోతే ఇంకొక దేవాలయం ఉంది, ఆ దేవాలయం నోట్లో ఆడుతుంది, ఆ ఊరి పేరు బయటికి రావట్లా. అక్కడ ఏంటంటే స్వామి వారికి ఒక 2 నుంచి 3,000 టన్నుల వరకు స్వామి వారికి అన్నం వండుతారు. సంవత్సరానికి ఒకటే రోజు ఆ దేవాలయం ఓపెన్ చేస్తారు. ఆ అన్నం మొత్తం స్వామి వారి దగ్గర నైవేద్యం కింద అది పెట్టేసి తాళం వేస్తారు. కాదమ్మా, వేరే ఇతర రాష్ట్రం తలుపులు వేస్తారు. సంవత్సరం తర్వాత మళ్ళీ వాళ్ళ తలుపులు తీస్తే మొదలు పెట్టినప్పుడు ఎంత వేడిగా, ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ఆ దేవాలయంలో అన్నం కూడా అంతే స్వచ్ఛంగా ఉంటది. అంత వేడిగా ఉంటది ఆ దేవాలయం సంవత్సరానికి. కనీసం మామూలుగా చీమలు ఏవో ఒకటి ఏమి ఉండవు తల్లి అందులో. మళ్ళీ సంవత్సరం తర్వాత మీరు వెళ్ళి చూడండి, ఆ అన్నం అంతే ఉంటుంది అసలు. తర్వాత మనకు వైశాఖ మాసంలో శ్రీశైలంలో అమ్మవారికి కుంభము అని పెడతారు. వీటిని వాస్తవానికి కుంభము అనాలి. ఈ దేవాలయంలో గాని ఇక్కడే కానివ్వండి, కార్తీక మాసంలో ఈశ్వరుడికి ఇలా కుంభము అని పెడతాము. ఈ కుంభము ఏంటి అంటే పొరపాటున కొంతమంది ఆలయాలలో దేవుడికి నైవేద్యం అనేది పెట్టరు. మా బ్రాహ్మణులు కొంతమంది పైసలకు బాగా అలవాటయ్యి, డబ్బులకు అలవాటయ్యి వాళ్ళకు నచ్చిన విధానంలో పూజలు చేస్తూ జనాలను మభ్యపెడుతూ ఉన్నారు. నా కళ్ళ ముందు కొన్ని దేవాలయాలు చూశాను, దేవుడికి నివేదన అనేటువంటిది పెట్టారు. అప్పుడు ఏం చెయ్యాలి అని అంటే, మన ఇంట్లో ఒక 5 కిలోల రైస్ బండేసేసి, మన ఇంట్లో ఉండే దేవుడికైనా సరే, లేకపోతే దేవాలయంలో ఉండే దేవుడికైనా సరే, మనం దీపారాధన, దీప పూజ ఎక్కడైతే ఆచరించామో, గుళ్ళోనైనా సరే,
ఇంట్లోనైనా సరే ఈ దీప పూజ మాత్రం ఖచ్చితంగా ఆ రోజు ఆచరించాలి తల్లి. ఆ రోజు ఆచరిస్తే మనకు ఇంట్లో వెలుగు ఏం చేస్తదమ్మా, మనకు ఒక దారి చూపిస్తది. అవును, ఖచ్చితంగా కదా. చీకట్లో ఉన్నప్పుడు మనకి ఏ దారి కనిపించదు. అదే అవునండి. వెలుగు ఉంటే ఎవరికైనా ఎంతటి దారులైనా సరే కనిపిస్తూ ఉంటాయి. 100 దారుల్లో ఏ దారి అనేది ప్రత్యక్షంగా మనకు చూపించే దారి దీపదేవత. ఆ దీపదేవత ఎవరు? శివుడికి మొత్తం 3 కుమార్తెలు. ఎవరు? మానసాదేవి, అశోక సుందరి, జ్యోతి. జ్యోతి. విన్నారా? ఈ జ్యోతి ప్రథమ దేవతగా పూజింపబడే మొట్టమొదటి దేవత. రెండోది గణపతి ప్రథమ పూజుడు. వీళ్ళిద్దరే శివ వంశానికి చెందిన వాళ్ళు. ఈ దేవతారాధన చేసేది కూడా ఇదే ఆషాఢ మాసంలో వచ్చేటువంటి చుక్కల అమావాస్య రోజు ఆచరించాలి. ఈ 3 ఎప్పుడైతే మనం ఆచరిస్తామో అత్యంత అమోఘమైనటువంటి తేజస్సుతో ఇల్లు మొత్తం విరధిల్లుతూ ఉంటది తల్లి. మనలో ఉండే ఎన్నో సమస్యలు నివారణ అవుతాయి. వాస్తవానికి అంటే మీరు తప్పుగా అనుకోకండి ఇలా అంటున్నానని. కొంతమంది మీరు పరిహారాలు అడుగుతున్నారు, మంత్రం అడుగుతున్నారు, కొంతమంది బీజాక్షరాలతో సహా బయటికి చెప్పేస్తూ ఉన్నారు. అవునండి, చెప్తారు. వాళ్ళ ఉచ్చారణ సరిగ్గా పలకరాక దాని వల్ల వారు ఇబ్బంది పడుతూ ఉంటారు. వాటి బదులు ఇవి చూపించండి వాళ్ళకు. వాళ్ళల్లో ఉండే సమస్య దోషాలు నివారణ అవుతాయి. సమస్త దోషాలు కూడా పరిహారం అయ్యి వ్రతాన్ని ఇప్పుడు సత్యనావ్రతం ఎందుకు ఆచరిస్తాము తల్లి మనం? కొత్తగా వివాహమైన తర్వాత. ఇంకొకటి, ఈ చుక్కల అమావాస్య చుక్కల వ్రతాన్ని వివాహమైన స్త్రీ మొదటి 5వ సంవత్సరం నుంచి ప్రారంభం చేస్తారు. 5వ సంవత్సరం నుంచి ప్రారంభం చేయాలి. అయ్యా మరి మాకు ఈ విషయం ఇప్పటి వరకు తెలియదు, మేము ఇంతవరకు చేయలేదు అని అంటే, అందాది ఇప్పుడు మీకు వివాహం ఎన్ని సంవత్సరాలు అయ్యి ఉంటుంది తల్లి? ఒక 10 ఏళ్ళు అయ్యిందా? నాకండి 5 ఏళ్ళు. 5 ఏళ్ళు. ఇప్పుడు హ్యాపీగా మీరు ప్రారంభం చేసుకోవచ్చు. 10 ఏళ్ళు 5 ఏళ్ళు ఇట్లా మనం ప్రారంభం చేసుకోవాలి. వాటిని చూసుకొని ఇప్పటి నుంచి మనం ప్రారంభం చేసుకుంటే అమోఘమైన ఫలితము మన కుటుంబానికి వర్ధిల్లుతుంది. ఇది కేవలం భర్త సౌభాగ్య కోసమే చూసుకునేదమ్మా. ఇది కూడా గౌరీదేవికి చేసేదే. ఎటువంటి నైవేద్యాలు అవి సమర్పించాలండి అమ్మ? నైవేద్యం చిత్రాన్నమే అమ్మ. ఇక్కడ చిత్రాన్నమే. దీపానికి మాత్రం వేరే నైవేద్యము. అవి కూడా పళ్ళతో తయారు చేయాల్సిందే దీపానికి. ఎలా? పండ్లన్నీ ముక్కలుగా కట్ చేస్తాము కదా, అన్ని రకాల పళ్ళు, అన్ని రకాల పండ్లు కలిపి నివేదన పెట్టాలి. అలా పెడితే ఆ అమ్మవారు ఎంతో ప్రీతిగా నైవేద్యాన్ని స్వీకరిస్తుంది. అంతటి అమోఘమైనటువంటి వ్రతాలే ఈ చుక్కల అమావాస్య. మనకు ప్రారంభమయ్యేదే పితృ అమావాస్య అని కూడా అనవచ్చు దీన్ని. అలా తల్లి. మగవారేమో పితృదేవులకు వాళ్ళకే తర్పణాలకు, ఇవి 2 మాత్రం ఇంకా ఆడవాళ్ళకి వీళ్ళు చేసుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ.